ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నది నానుడి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే ఇదే వాస్తవమా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే జాతీయ స్థాయి నేతలు ఆయనకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయంగా ప్రధానమంత్రి కూడా ఆయనకి సమయం ఇచ్చి మరీ ముచ్చడించేందుకు ఆతృత చూపుతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్కి అందులోనూ సొంత రాష్ట్రంలో సొంత నియోజకవర్గంలో కాసింత ఎదురుగాలి తప్పదా అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ముఖ్యంగా మిత్రపక్షాల నుంచే ఆయన మీద సెటైర్లు వస్తున్నటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తుంది. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు సారాంశం చూస్తే పవన్ కళ్యాణ్ మీద నేరుగా గురిపెట్టినట్టుగా కనిపిస్తుంది. కష్టపడి సాధించిన విజయమే అసలైన విజయం అంటూ వర్మ కామెంట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ది కష్టపడి సాధించినటువంటి విజయం కాదన్నట్టుగా ఆయన సంకేతం ఇచ్చేస్తున్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ పేరు కానీ పవన్ కళ్యాణ్ బొమ్మ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. తద్వారా పవన్ కళ్యాణ్ది కష్టపడి సాధించిన విజయం కాదు అనేటువంటి రీతిలో పిఠాపురం వర్మ సెటైర్లు వేస్తున్నట్టుగా, ఎద్దేవా చేస్తున్నట్టుగా, ఎగతాళి చేసేందుకు యత్నిస్తున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు చాలామంది జనసేన కార్యకర్తలు వర్మ పోస్ట్ కింద నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేశారు. వర్మకు వ్యతిరేకంగా ఆయన మీద చాలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పిఠాపురంలో తొలిసారిగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ అక్కడ తనకు సొంతంగా బలం లేనప్పటికీ వర్మ బలంతోనే గెలిచారు అనేది పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల ఆరోపణ. ఇప్పుడు వర్మ చేస్తున్నటువంటి కామెంట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. పవన్ కళ్యాణ్ తన సొంత ఇమేజ్ కన్నా వర్మ అందించినటువంటి అండదండలతోనే గెలిచారు, ఇది సొంతంగా సాధించినటువంటి విజయం కాదు అనేటువంటి రీతిలో వర్మ వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందుకే దీన్ని జనసేన కార్యకర్తలు చాలా నెగిటివ్గా తీసుకోవడం, ఆయనకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం అనేది చాలా పెద్ద స్థాయిలో సాగుతుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. పిఠాపురంలో వాస్తవానికి తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణుల మధ్య ఎటువంటి సఖ్యత లేదు. అది అనేక సందర్భాల్లో బయటపడింది. ఎప్పటికీ వారి మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నంలో ఇరు పార్టీల అధిష్టానాలు కూడా ముందుకొచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే అక్కడ విభేదాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వర్మకి పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆయనకి శక్తి మేరకు గుర్తింపు దక్కడం లేదు. ఆయన ఆశించినటువంటి హోదా కట్టబెట్టడం లేదు అన్నది పిఠాపురంలోని వర్మ అభిమానుల చాలామంది వాదన. ఈ నేపథ్యంలోనే వర్మ తనలోని అసంతృప్తిని, తనకు ఉన్నటువంటి అసహనాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెళ్ళగెక్కినట్టుగా కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ మీద గురిపెట్టినట్టుగా ఉంది. తనకు రావాల్సినటువంటి సీట్ని పవన్ కళ్యాణ్ కాజేసి తనకు రావాల్సినటువంటి అవకాశాన్ని ఆయనే కొల్లగొట్టేశారు అనేటువంటి రీతిలో వర్మ అభిప్రాయపడుతున్నట్టుగా ఈ పోస్ట్ మీద చాలామంది కామెంట్స్ రాస్తున్నారు. దాంతో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఇలాంటి సెటైర్లు, ఈ రీతిలో ఆయన్ని ఎగతాళి చేసేందుకు సొంతంగా మిత్రపక్ష పార్టీ నేత నుంచే వచ్చినటువంటి పోస్టు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఢిల్లీలో మిత్రపక్ష నేతలు ఆయనకు ప్రాధాన్యత ఇస్తుంటే గల్లీలో మిత్రపక్ష నేతలు ఆయన్ని ఎద్దేవా చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వైనం మాత్రం కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.